వికారాబాద్ జిల్లా యాలాల మండలం కోకట్ గ్రామ పంచాయతీలో పలు అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం చొరవ చూపి నిధులు కేటాయించాలని గ్రామ సర్పంచ్ పబ్బన్గారి రాజేందర్ రెడ్డి విన్నవించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పాఠశాల కాంపౌండ్ వాల్ మంజూరయ్యిందని, అదేవిధంగా గ్రామంలో సీసీ రోడ్లు, మురుగు కాలువలు, ఆసుపత్రి, గోదాం తదితర అభివృద్ధి పనులకు నిధులు వెచ్చించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు గ్రామ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేస్తారని తెలిపారు. ఆదర్శ గ్రామ పంచాయతీగా కోకట్ని తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు. మన గ్రామంలో ఇప్పుడు ప్రజెంట్గా స్కూల్ కాంపౌండ్ గోడకు శాంక్షన్ అయ్యింది. తర్వాత సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ, ఇప్పుడు మాకు ఇక్కడ ఒకటి హాస్పిటల్, ఒకటి హాస్పిటల్ కావాలి, మినీ హాస్పిటల్. ఇక్కడ మా గ్రామంలో ఓటర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి మాకు ఒక హాస్పిటల్, అదేవిధంగా డ్వాక్రా మహిళలకు ఒకటి గోదాం వచ్చింది. మా దగ్గర ప్లేస్ ఉంది, కట్టడానికి కూడా ఉంది. మరి అది కూడా మీకు ప్రభుత్వం గవర్నమెంట్ నుంచి మాకు కూడా శాంక్షన్ చేస్తే మా గ్రామం అభివృద్ధి పొందుతుంది. అదేవిధంగా సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ ఇవన్నీ ఉన్నాయి. అవి కూడా మీ నిధులతో మేము కూడా ఒక గ్రామాన్ని అభివృద్ధి చేసి ముందుకు నడిపిస్తామని కోరుతూ ముగిస్తాం. ప్రభుత్వ చొరవ తీసుకొని మాకు ఒక గ్రామ అభివృద్ధి కొరకు నిధులను కేటాయించి మా గ్రామ అభివృద్ధి చేయించుకోవడానికి మా యాలాల మండల్ కోకట్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని కోరుతున్నాను.